పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేక దేవా, నీకు స్తోత్రం. బహుస్పష్టముగా తేటగా మాకు ఈ వేళ అందించిన వర్తమానం కొరకు వందనాలు. మా కర్తవ్యం మాకు బోధించావు. మోమాటాలకు ఎవడో ఏదో అనుకుంటాడన్న ఫీలింగ్స్ పెట్టుకొని నీవు మాకు ఇచ్చిన పనిని అశ్రద్ధ చేయకూడదు అని ఘంటాపథంగా మాకు బోధించావు. అంత్యకాలములో నాయన జరుగుతున్నటువంటి ఈ కార్యములన్నిటిని కూడా వీరోచితంగా సాగించాలి, ముందుకి పోరాడాలి, జయించాలి. శత్రువుని నాయన చూసి భయపడుట, వెనకడుగు వేయట కాదు, శత్రువుని ఆహారముగా చేసుకొని తినుట అనేది నేర్పించావు. ఈ వేళ నీకు వందనాలు. నా ప్రభువా, మాకు నీవు అనుమతించిన శ్రమలు, సమస్యలు, బాధలు, వేదనలు అన్నీ కూడా మేము తిన్నవారమైతే, మింగేసిన వారమైతే అనుభవ జ్ఞానం పొంది బలవంతులం కాగలమని ఒక రహస్యాన్ని మా ముందు బట్టబయలు చేశాం. మన్ను సర్పానికి ఆహారమైతే ఆ మన్ను నీ మహిమను పొందుకొని సర్పములను మింగేసేటువంటి శక్తివంతులముగా నా ప్రభ మేము మారాలని మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు, ఉత్తేజపరిచినందుకు, ఉజ్జీవపరిచినందుకు, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరెవరు ఏది నన్ను తినేస్తుందని భయపడుతున్నారో, ఏది నన్ను బలహీనపరుస్తుంది, ఏది నన్ను శోధిస్తుంది, ఏది నన్ను మింగేస్తుందని భయపడుతున్నారో, ఇక ఆ భయాన్ని వదిలిపెట్టి విశ్వాసాన్ని బట్టి, కృపను బట్టి, నీలో ఆనందించడాన్ని బట్టి, స్తుతిని బట్టి, అభిషేకాన్ని బట్టి, నీ రక్తమును బట్టి, కృపను బట్టి వాటన్నిటిని కూడా తినటానికి, ఆహారం చేసుకోవటానికి, తద్వారా బలం పొందుకొని ఇంకా పుష్టి నొంది నీ కొరకు మంచి ఫలం ఫలించడానికి నీ కుమారుని యొద్ద మేమందరం కూడా చేరునట్లు మమ్మల్ని అనుగ్రహించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి, స్తుతించి, కృతజ్ఞతలు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. వాటిని ఆహారంగా చేసుకోవటం ఎట్లా అనేది మీకు ఒక డౌట్ ఉందని నా మనసులో ప్రేరణ కలిగింది. నిజమేనా? ఆహారం చేసుకోవటం అంటే ఎట్లా, అసలు ఏందనేది ఒకటి మీకు సందేహం ఉంది. అవి ఎట్లా ఆహారం అవుతాయి అనే డౌట్ ఉంది కదా, ఉందా? రైట్. నా లైఫ్, నా జీవిత అనుభవంలోంచి నేను చెప్తా. దేవుడు నన్ను రక్షణలోని నడిపించేటప్పటికి చాలా కఠినమైన పరిస్థితుల్లో నేనున్నాను. రక్షింపబడ్డ తర్వాత కూడా ఈ కంటిన్యూ అయినాయి. సేవలోకి వచ్చిన తర్వాత వినూత్నమైన రీతిలో ఎదురైనాయి. రకరకాల నిందలు వచ్చినాయి, తృణీకారాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఆహార లేమితో సహా మనుషుల ద్వేషం వచ్చింది, 10 మంది ఎదుట అవమానంగా మాట్లాడిన అనుభవాలు ఎదురైనాయి, చేదు, ఇవన్నీ ఫేస్ చేశాను. వాటన్నిటిని ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట పంపిస్తూ వచ్చాడు. వాటిని అలా పంపటం వెనక దేవునికి ఉన్న ప్రశ్న ఏంటంటే, వీటి చేత మృంగబడతాడా, వీటిని మింగి కూసుంటాడా? వీటి చేత మృంగబడి వీడు సర్దుకుంటాడా, లేకపోతే వీటిని మృంగి నా ముందు నిలబడతాడా? అర్థమవుతుందా? దేవుని మహాకృపను బట్టి నా ముందుకు వచ్చిన వాటన్నిటిని కూడా శుభ్రంగా ఆహారం చేసుకొని మృంగి అనుభవ పాఠం నేర్చుకొని కూర్చోడానికి దేవుడు కృపనిచ్చాడు. అందులో ఆత్మీయ జీవితంలోని గెలుపోటములు కూడా, కొన్నిసార్లు స్పిరిచువల్ లైఫ్లో మనం నడిచే నడకల్లో కొన్ని భంగపాట్లు ఎదురవుతాయి. అవి కూడా శోధనలే, మనల్ని బాగా కృంగదీసాయి. అలాంటి ఎదురొచ్చినప్పుడైనా వీడు ఆగిపోతాడా, లేకపోతే దాన్ని కూడా మింగేసి తేరుకొని మళ్ళా యుద్ధ రంగానికి వస్తాడా? అన్ని రకరకాలుగా పరిస్థితులను అనుమతించాడు. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. అది వచ్చినప్పుడు కలవరం, తర్వాత తేరుకొని ఏంది నేను దీనికి, ఆయన లేడాయింది, ఆయన నా పక్షంగా ఉన్నాడు, నేను దాన్ని చూసి భయపడటం, అది నన్ను మింగుద్దేమో అనుకోవటం కాదా, నేనే దాన్ని మింగి కూర్చోవాలి అని వాటన్నిటినీ తినేసా. రెండే, వీడు దాని చేత మింగబడతాడా, లేదా దాన్ని మింగి కూర్చుంటాడా? ఇప్పుడన్నా అర్థమైందా, కాలేదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నీకు కూడా రకరకాలు పంపుతున్నాడు. వచ్చిందల్లా నీకు అదే దడ పుట్టిస్తుంది. అమ్మో ఈ దెబ్బతో అవుట్, ఈ దెబ్బతో అవుట్, అమ్మో ఇది పెద్ద సమస్య, వాయో ఇది పెద్ద సమస్య, అమ్మో ఇది కష్టం, ఇది బయటపడదు. వరుసగా వస్తున్నాయా? ఎంతమందికి వస్తున్నాయి? అప్పుడు నీకు సమస్యలు పంపుతున్నాడు అనుకోవద్దు, ఆహారం పంపుతున్నాడు. మరి ఆ వచ్చిన వాటిని వచ్చినట్టు తిని కూర్చున్నాను కనుక ఈరోజు మీకు చెప్పగలుగుతున్నా.
ఆ బలంతోనే కదా. అర్థమైందా? కాలేదా? థ్యాంక్ యూ, బతికిచ్చారు నన్ను. ఇంకా అర్థం కాకపోతే ఇక నా సంబంధం లేదు. చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి దేవుడు నీ ముందుకు పంపిన ఆజానుబాహుల్ని వాళ్ళగలను కానీ చక్కగా 2 రోజులకి తిన్నట్టు తినటమే నీ పని. తినుటకు శక్తి కలిగిన కొలది తినేసే, అంతే. వెనకడుగేయొద్దు. నీ ముందుకు వచ్చి ఒక సమస్య ఊగిసలాడుతుందంటే నీకు ఫుడ్ రెడీ. అది తినటం వల్ల నీకు తెలియకుండా నువ్వు బలం పొందుతావు. ఒక శ్రమని నీవు అనుభవించి జయించుట ద్వారా ఒక అనుభవాన్ని నీవు లైఫ్ లాంగ్ కలిగి ఉంటావు. అది అనేకులకు జీవం అయితే రేపు. ఓకే, రైట్. పరిశుద్ధ తండ్రి, బిడ్డలందరికీ ఈరోజు నువ్వు అందించిన ఉపదేశం అంతటి కొరకు వందనాలు. ఇక్కడ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చి ఈ ఉపవాసంలో ఏకీభవించిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఎవరు ఏ శ్రమ, ఏ బాధ, ఏ వేదన, ఏ రోగము, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ విషయంలో వచ్చారో రోగాలతో సహా వాటికి మేము బలైపోతాం అనుకోవద్దు. నీవు మాకు తోడై ఉంటే వాటిని బలి చేసి మాకు తినిపిస్తావనేది మేము ఎరిగి విశ్వాసాన్ని బట్టి జయ జీవితాన్ని స్వతంత్రించుకోవాలని మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకాయి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటను మా అంతరంగంలో స్థిరపరచండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని బంధించి దూరపరచండి. వాడి గవిని మేము స్వాధీనం చేసుకోవటానికి ఇంకను మమ్మల్ని విస్తారపరచండి, విశాలపరచండి, విస్తృతపరచండి. అనేక ప్రాంతములకు వ్యాపించాలి. సత్యమునకు స్తంభమైన సంఘమును, అంత్యకాలపు సంఘమును సిద్ధపరచడానికి కృపనివ్వండి. దుర్బోధలను ఎదిరించి అపసవ్య బోధలను ఎండగట్టి తప్పుడు సిద్ధాంతం ఎండగొట్టడానికి, ఎండగట్టి సత్యమును స్థాపించడానికి ఒక గుంపును మాకు దయచేయండి. నిందలకు, అవమానాలకు, తిరస్కారాలకు వెనకాడక ధైర్యంతో వాటన్నిటిని ఆహారము చేసుకొని ముందుకు సాగిపోయే కృప, బలమునందే కృప మాకు దయచేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నేను వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. అందరికీ కూడా విడుదల, సమాధానం, ధైర్యం, విశ్వాసం ముందు స్థిరత్వం దయచేయి. అది వినియోగించి రోగుల కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.